హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు పరమానందయ్య శిష్యుల కథ చెప్పుకుందాం. కథా ప్రారంభము. సాహిత్యంలో పరమానందయ్య శిష్యుల కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. పరమానందయ్య శిష్యుల తెలివి తక్కువ పనులు పిల్లల్ని పెద్దల్ని నవ్విస్తాయి. అయితే ఎవ్వరూ కావాలని బుద్ధి లేని పనులు చేయరు. మరి పరమానందయ్య శిష్యులు ఎందుకని తెలివిలేని వాళ్ళకి ప్రతినిధులుగా నిలిచిపోయారు? వాళ్ళ తెలివిలేనితనంలో అంతర్గతంగా కనబడే అమాయకత్వమే ఈ కథలు ఆబాల గోపాలానికి ఆకర్షణీయం కావడానికి గల ప్రధాన కారణం. పూర్వం దండకారణ్య ప్రాంతంలో శ్వేతవనుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకి గురుభక్తి పరాయణులైన 13 మంది శిష్యులు ఉండేవారు. వాళ్ళు శ్వేతవర్ణుడికి సకల సేవలు చేస్తూ గురువుకి ఇష్టులుగా మారారు. వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పాడు శ్వేతవర్ణుడు. వాళ్ళెంత జ్ఞానులు అయినా ఋష్యశృంగుడిలా స్త్రీ పురుష భేదం తెలియని నిజమైన బ్రహ్మజ్ఞానులు. వాళ్ళు ఒకసారి దండకారణ్య అడవులలో ఒక పున్నమి రాత్రి కొన్ని ప్రత్యేక ఆయుర్వేద శాస్త్ర మూలికలు తీసుకురావటానికి బయలుదేరారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారము అరణ్యంలోని కొన్ని మొక్కలు పగలు, కొన్ని రాత్రులు మాత్రమే కనిపిస్తాయి. కొన్ని అరుదైన ఔషధ మొక్కలు పున్నమి రాత్రులలో మెలమిలా మెరుస్తూ కనిపిస్తాయి. అలా సేకరించిన మొక్కల నుంచి ఔషధాలు తయారు చేస్తారు. శ్వేతవర్ణుడి శిష్యులు అలా పౌర్ణమి రాత్రి ఔషధ మొక్కలు సేకరిస్తూ అడవి మధ్య ప్రాంతానికి చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా శివవరప్రసాదంతో పుట్టిన చంద్రలేఖ అనే గంధర్వ రాజకుమార్తె తన స్నేహితురాలతో కలిసి ఆకాశ మార్గాన వెళుతూ దండకారణ్య ప్రాంతానికి వచ్చింది. వారికి ఆ ప్రాంతంలో ఉన్న ఒక సరస్సు వెన్నెలలో ప్రకాశిస్తూ కనిపించింది. ఆ సరస్సులో రాజహంసలు ఈతలు కొడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి మనసు పులకించిన చంద్రలేఖ ఆ కాసారంలో జలకాలు ఆడాలని నిర్ణయించుకుని స్నేహితురాలతో సహా భూమిపై దిగింది. ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన ఆ దేవకన్య చంద్రలేఖ సౌందర్యానికి ఆ సరస్సు మరింతగా ప్రకాశించసాగింది. చంద్రలేఖ ఆమె స్నేహితురాళ్ళు తనువుపై ఉన్న సమస్త వస్త్రాలు విడిచి గట్టుపైన పెట్టి ఆ సరస్సులోకి దిగి జలకాలాటాలు ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి ఔషధ మొక్కలు సేకరిస్తూ శ్వేతవర్ణుడి శిష్యులు ఒడ్డుదాకా వచ్చారు. అలా వాళ్ళు సరస్సు దగ్గరికి వచ్చిన సమయంలో చంద్రలేఖ స్నానం ముగించి బట్టలు ధరించడానికి ఒడ్డుకు వచ్చింది. అలా వచ్చిన చంద్రలేఖను కళ్ళు అప్పగించి అమాయకంగా చూస్తూ ఉండిపోయారు శ్వేతవర్ణుడి శిష్యులు. ఆకస్మికంగా ఎదురైన ఈ మానవుల్ని చూసి క్షణకాలం దిగ్భ్రాంతికి గురి అయిన చంద్రలేఖ వెంటనే తేరుకొని దిగంబరంగా ఉన్న తనని పరిశీలనగా చూస్తున్న ఆ అమాయక శిష్యుల్ని బుద్ధిహీనులుగా జన్మించి అజ్ఞానులుగా పేరు పొందమని శపించింది. ఆమె శపించిన విషయము ఎక్కడో ఆశ్రమంలో ధ్యానంలో ఉన్న శ్వేతవర్ణుడికి తెలిసి తక్షణము చంద్రలేఖ ముందు ప్రత్యక్షమై ఆగ్రహంగా ఆమెతో ఇలా అన్నాడు. ఓసి చంద్రలేఖ, నీటికి పాలకి, స్త్రీకి పురుషుడికి తేడా తెలియని పసిహృదయం గల నా శిష్యుల్ని అపార్థం చేసుకుని బుద్ధిహీనులుగా జన్మించమని శాపం ఇచ్చావు. నీవు నా శిష్యులకిచ్చిన శాపానికి ప్రతీకారంగా నీవు కూడా అదే మానవలోకంలో జీవించి మానవుడికి భార్యవు కావాలి. శ్వేతవర్ణుడి శాపం విన్న చంద్రలేఖ గజగజ వణికి మహర్షిని వేడుకుంది. తప్పు క్షమించి శాపాన్ని ఉపసంహరించమని కోరింది. అప్పుడు ఆ ఋషి శాంతించి పరమ శివభక్తుడైన చంద్రవర్మని నువ్వు పెళ్లాడిన మరుక్షణము నీ శాపం పోతుంది అన్నాడు. అప్పుడు చంద్రలేఖ కూడా ఋషి శిష్యులకు తన వివాహం కాగానే శాప విమోచనం కలుగుతుందని చెప్పి స్నేహితురాలతో సహా తన లోకానికి వెళ్ళిపోయింది. ఆ పైన శ్వేతవర్ణుడు తన శిష్యులతో ఇలా అన్నాడు. నాయన్లారా, మీకు వచ్చిన ఈ శాపానికి ఏమాత్రమూ విచారించకండి. మీరు కోనసీమ ప్రాంతంలో ఉన్న పరమానందయ్య అనే ఉత్తముడైన గురువుగారి దగ్గర శిష్యులుగా ఉండండి. సరిగ్గా 1 సంవత్సరంలోగా చంద్రలేఖకు వివాహం జరుగుతుంది. దాంతో మీకు శాప విమోచనమై
మళ్ళీ నా ఆశ్రమానికి రాగలరు. గురువుగారు ఇలా మాటలు పూర్తి చేశారో లేదో ఆ మహర్షి శిష్యుల ఆకార వికారాలు పూర్తిగా మారిపోయి వెర్రివాళ్ల వాలకం పొందారు. మహర్షి వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. చంద్రసేనుడి వృత్తాంతం. రాజమహేంద్రవరాన్ని పాలించిన చంద్రసేనుడు అనే రాజు పరమ శివభక్తుడు. ఉదయమే శివలింగాన్ని పూజించకుండా పచ్చి గంగైనా ముట్టని భక్తి తత్పరుడు. ప్రజల్ని సొంత బిడ్డల్లా అభిమానించి వాళ్ళకి ఏ లోటు రాకుండా పాలించేవాడు. ఆయన పేరు చెప్తే శత్రువుల గుండెల్లో గుర్రాలు పరిగెత్తాయి. అంత బల పరాక్రమాలు కలిగిన ఈ రాజుకి ఉన్న ఒకే ఒక లోపము కల్పవల్లి అనే వేశ్యతో గల గాఢానుబంధం. ఈ వేశ్య పేరుకే వేశ్య అయినా గుణవంతురాలు, చక్కని రూపం గలది. సంగీత నాట్యాదులలో అందవేసిన చెయ్యి ఆమెది. ఆమె గానంలో కోకిలకు అక్క, నాట్యంలో నెమలికి గురువు. సహజంగా రసహృదయుడు అయిన చంద్రసేనుడు కల్పవల్లికి దాసోహమని ప్రతిరోజు ఆమె గృహాన్ని పావనం చేసేవాడు. ఒకసారి ఆ రాజు కల్పవల్లి ఇంటికి వెళ్ళి రాత్రంతా సంగీత నాట్య విలాసాలలో, ఆపై శృంగారకేళిలో ఓలలాడి అలసి సొలసి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అవుతూ ఉండగా చంద్రసేనుడికి మెలకువ వచ్చింది. అది తాను శివపూజ చేయాల్సిన సమయం. ఎలా సమయం మించిపోతుంది. కనీసం ఆ శృంగార మందిరంలో శివుని పటం కూడా లేదు. చంద్రసేనుడి హృదయము బాధతో నలిగిపోతున్నది. సరిగ్గా శివుడి కటాక్షమా అన్నట్లుగా చంద్రసేనుడికి శివలింగం దర్శనమిచ్చింది. అంతే, ఆవేశము భక్తి అతనిలో ఉరకలు వేశాయి. రాత్రి శృంగారకేళి కోసం తెచ్చిన పూలలో మిగిలిన కాసిని పూలు పడక పక్కనున్న బంగారు గిన్నెలో కనిపించాయి. ఇంకేం ఆలోచన లేకుండా ఆ పూలను దోసిట్లోకి తీసుకొని శివనామాన్ని జపిస్తూ ఆ శివలింగంపై అభిషేకించాడు. శివలింగ పూజ పూర్తి అయిన తర్వాత గాని చంద్రసేనుడికి తెలివి రాలేదు. తాను శివలింగం అని భ్రమించి పూలతో పూజించింది తన తల్పంపై ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న కల్పవల్లి వల్లెవాటు పక్కకి తొలగి బయటపడ్డ ఒక వక్షోజాన్ని అని తెలుసుకున్నాడు. అయినా అతడు చింతించలేదు. తన వ్రతభంగం కానందుకు చాలా సంతోషించాడు. ఆ తర్వాత కల్పవల్లి చంద్రసేనుడి ద్వారా జరిగిన విషయం తెలుసుకొని అతని పాదాల్ని కన్నీళ్లతో అభిషేకించింది. కారణము కామకేళి విలాసంలోనే కాక శివభక్తిలో కూడా తనని మించిన వారు లేరు అని నిరూపించిన చంద్రసేనుణ్ణి తాను పొందింది. రేపు అతనికి వివాహం కావచ్చు, అప్పుడు తను పరాయిది కావచ్చు. అయినా ఈ తాత్కాలిక భాగ్యం చాలు, నా జన్మ తరించింది అనుకున్నది ఆమె. చంద్రసేన మహారాజు ఏలుబడిలో శ్రీకాకుళం నుంచి వేంగి వరకు గల ప్రాంతం ఉండేది. గోదావరి తీరంలో ఉన్న ముక్తేశ్వరం గ్రామం కోనసీమలో ఉన్నది. ఆ కోనసీమ చంద్రసేనుడి రాజ్యంలోని భాగమే. ఇంకా ఆశ్చర్యకర అంశము, చంద్రసేనుడికి విద్య నేర్పిన గురువు పరమానందయ్య గారే. అందుకే ఆయనకి పరమానందయ్య గారిపై చాలా అభిమానం ఉండేది. అప్పుడప్పుడు చంద్రసేనుడు గురువుగారి ఆశ్రమాన్ని దర్శిస్తూ ఉండేవాడు. ఒకరోజు చంద్రసేనుడు గోదావరి తీరంలోని అడవులలో క్రూర మృగాల్ని వేటాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ మానవ రూపంలో ఉండే కొందరు అటవికులచే బంధింపబడి ఉన్న చంద్రలేఖను చూశాడు. ఆపై చంద్రసేనుడు ఆ అటవికులను సంహరించి చంద్రలేఖను తన రాజ్యానికి తీసుకువచ్చాడు. మునిశాపం కారణంగా చంద్రలేఖ తానెవరో మర్చిపోయింది. పైగా మానవ రూపం పొందటం వలన ఆమె తన మానవాతీత శక్తుల్ని కోల్పోయి ఆటవికుల చేతికి చిక్కింది. చంద్రసేనుడు చంద్రలేఖను తీసుకుని వచ్చి అంతఃపురంలో రాజమాతకు అప్పగించాడు. తన పేరు, ఊరు లాంటి వివరాలు చెప్పలేకుండా ఉన్న చంద్రలేఖను ఆదరించి దగ్గర ఉంచుకున్నది చంద్రసేనుడి తల్లి అయిన రాజమాత. క్రమంగా చంద్రసేనుడు చంద్రలేఖ సౌందర్యానికి లొంగిపోయి తన గతకాల నెచ్చెలి కల్పవల్లిని దూరంగా ఉంచసాగాడు. చంద్రలేఖ కూడా చంద్రసేనుడి రూపానికి, అతడు తన పట్ల చూపిస్తున్న ఆదరణకు పొంగిపోయి
చంద్రసేనుడిపై అభిమానాన్ని పెంచుకోసాగింది. ఇలా 2 నెలలు గడిచాయి. చంద్రలేఖ గతాన్ని మర్చిపోయినా శివభక్తిని మర్చిపోలేదు. ఆమె శివుణ్ణి అనినిత్యం పూజిస్తూ ఉండేది. అయితే ఆమెకి అర్థం కాని అంశం ఒకటే. అది తాను ఎవరు, ఎక్కడ్నుంచి ఇక్కడికి వచ్చింది. ఆమెకు గుర్తున్నది 2 పేర్లు. ఒకటి శివుడు, 2 చంద్రసేనుడు. క్రమంగా రాజమాత కూడా చంద్రలేఖని కాబోయే కోడలుగా భావించి ఇంకా అధిక ప్రేమ చూపసాగింది ఆమె పైన. చంద్రసేనుడు క్రమంగా కల్పవల్లిని మర్చిపోయాడు. దాంతో చంద్రసేనుడి ఎడబాటు సహించలేని కల్పవల్లి చంద్రలేఖపై అసూయ పెంచుకొని ఎలాగైనా చంద్రలేఖని అంతఃపురం నుంచి పంపివేయాలని పంతం పట్టింది. చంద్రలేఖ అక్కడ ఉన్నంతకాలము చంద్రసేనుడికి తను కనిపించదు. కనుక కల్పవల్లి చంద్రలేఖను ఎలా వదిలించుకోవాలని పథకాలు వేయసాగింది. ఆమెకు ఆ సమయంలో ఆసరాగా కనిపించింది రాజగురువు రత్నశర్మ. రత్నశర్మకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు కామశర్మ. పూర్తిగా వ్యసనాలు వంటపట్టిన దుష్టుడు ఆ కామశర్మ. అతడు కల్పవల్లిని ఏనాడో కామించాడు. కాని కల్పవల్లి రాజుగారి స్నేహితురాలిగా ఆనాడు ఉన్నది కనుక ఈ కామశర్మ ఆమె వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోయాడు. అతణ్ణి ఈ దేశానికి రాజుగా చెయ్యాలని రత్నశర్మ చిరకాల వాంఛ. రాజుగారికి స్త్రీ సంబంధ బలహీనతలు ఉన్నా పరిపాలనాపరంగా సమర్థుడు కావటం వలన, ప్రజల్లో రాజుకి మంచి పేరు ఉండటం వలన, అన్నిటికన్నా మించి రాజుగారు శివభక్తి పరాయణుడు అవటం వలన రాజుగారిని దెబ్బతీయటం రత్నశర్మ వల్ల కాలేదు. అందుకు తగ్గ సమయం కోసం ఎదురుచూస్తున్న రత్నశర్మకు కల్పవల్లి రూపంలో అవకాశం వచ్చింది. రత్నశర్మ, కామశర్మలు కల్పవల్లి గృహానికి వెళ్లారు. చంద్రలేఖని ఈ లోకం నుంచి బయటికి పంపే మార్గం చెప్పమన్నది కల్పవల్లి. అప్పుడు రాజగురువు ఆమెకి ఇలా సలహా ఇచ్చాడు. రాజుగారిని నీ మందిరానికి ఆఖరిసారిగా ఒక్కసారి వచ్చి వెళ్ళమని కబురు చెయ్యి. అప్పుడు రాజుగారికి నేనివ్వబోయే పొడిని కలిపి పాలు ఇవ్వు. ఆ క్షణం నుంచి రాజు నీవాడు. నిజానికి రాజగురువు ఉద్దేశ్యము ఆ మందు కలిపి రాజును అంతం చేసి కొడుక్కి ఆ రాజ్యం కట్టబెట్టాలని. రాజగురువు కొడుక్కి మాత్రం రాజుగారు మరణిస్తే కల్పవల్లి తనదే అవుతుందన్న నిజం తెలుసు. అందుకే రాజగురువుకు తోడుగా కల్పవల్లి ఇంటికి వచ్చాడు. కల్పవల్లి ఒక్కసారి రమ్మని చేసిన వర్తమానము చంద్రసేనుడి హృదయాన్ని కదిలింపజేసింది. చంద్రలేఖపై తనకు ప్రస్తుతం ఎంత ప్రేమ ఉన్నా కల్పవల్లి తన గతకాలపు ప్రేయసి. అందువల్లే గతకాలపు అభిమానాన్ని మరవలేక కల్పవల్లి ఇంటికి వెళ్ళాడు. చంద్రసేనుడు తన ఇంటికి వచ్చేసరికి కల్పవల్లి చక్కగా ముస్తాబయ్యి 2 గ్లాసుల పాలు సిద్ధం చేసి ఉంచింది. ఒక గ్లాసులో రాజగురువు ఇచ్చిన వశీకరణ భస్మం కలిపింది. కానీ కల్పవల్లికి ఆ సమయంలో తెలీదు. తాను కలిపిన మందు వశీకరణానికి కాదని, రాజుగారి మరణానికి అని. చంద్రసేనుడు రాగానే కూర్చోపెట్టి పాలు అందించింది. తర్వాత పాల సంగతి. ముందు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అన్నాడు రాజు. మేజాబల్లపై ఉంచిన 2 పాల గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి. పొరపాటున భస్మం కలిపిన పాలు కల్పవల్లి తాగి మరణించింది. ఆమె మరణించబోతూ రాజగురువు కుట్ర గురించి రాజుకు చెప్పింది. అంతా చాటు నుంచి చూస్తున్న రాజగురువు, అతడి కుమారుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు మనము పరమానందయ్య శిష్యుల కథల్లోకి వద్దాం. మొదటి కథ గాడిద గుడ్డు. ఒకసారి పరమానందయ్య గారు శిష్యులకి అనాథ ప్రేత సంస్కారం వలన 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పారు. దాంతో వాళ్ళు ఎప్పుడైనా అనాథ శవం లభిస్తే దానికి దహన కార్యాలు చేసి బోళ్ళు పుణ్యం సంపాదించుకోవాలని నిర్ణయించేసుకున్నారు. ఒకరోజు పరమానందయ్య గారు తన శిష్యుల్ని రామాపురం అనే ఊరికి ఏదో పని మీద పంపించారు. సరే, శిష్యులు ఆ పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా వాళ్ళకి వీధి పక్కగా పడి ఉన్న ఒక గాడిద శవం కనిపించింది. ఆ శవాన్ని చూసి శాస్త్రి శర్మతో ఇలా అన్నాడు.
ఒరేయ్ శర్మ, ఈ గాడిద అనాథేనంటావా అన్నాడు. దానికి శాస్త్రి, ఆహా, తప్పకుండా ఈ గాడిద అనాథ గాడిదే, లేకుంటే దీని యజమాని దీనికి దహన సంస్కారాలు జరిపి తద్దినం పెట్టకుండా ఉంటాడా ఏంటి అన్నాడు. అప్పుడు శాస్త్రి మిగిలిన శిష్యులందరినీ పిలిచి, ఒరేయ్ అన్నలు, మన గురువుగారు అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు చేస్తే 1,000,000 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పారు, గుర్తుందా? అదుగో గాడిద కళేబరం, దానికి దహన సంస్కారాలు చేద్దాం, మనకి చాలా పుణ్యం వచ్చి పడుతుంది అన్నాడు. అంత చిన్న పనికి చాలా పుణ్యం వస్తుంటే వద్దు అనటానికి పరమానందయ్య గారి శిష్యులేమైనా తెలివి తక్కువ వాళ్ళ? అందుకే గాడిదకి దహన కర్మలు చేయటానికి అంగీకరించారు. సరే, గాడిద శవాన్ని గోదావరి గట్టున తగలేస్తే అది నేరుగా స్వర్గానికి వెళ్ళదు అని ఒక గొప్ప సలహా వదిలాడు శాస్త్రి అనే శిష్యుడు. అందరికీ ఆ సలహా నచ్చింది. సరే, ఇది బాగానే ఉంది, కానీ గాడిద శవాన్ని గోదావరి గట్టు దాకా ఎలా మోసుకువెళ్ళాలి అన్నాడు సుబుద్ధి అనే శిష్యుడు విచారంగా. అప్పుడు శర్మ అనే శిష్యుడు ఇలా సలహా ఇచ్చాడు. మనం 13 మందిమి ఉన్నాం కనుక దానికి ఒక తాడు కట్టి నది గట్టు దాకా లాక్కెళ్దాం. శర్మ సలహా అందరికీ నచ్చింది. వెంటనే ఊళ్ళోకి వెళ్ళి ఒక కత్తి, మోకు తెచ్చాడు కామేశం అనే శిష్యుడు. ఆ మోకును గాడిదకు కట్టి తాడు అందరూ కలిసి లాక్కుపోసాగారు. కానీ చాలా బరువుగా ఉన్న దాని శరీరాన్ని లాగలేకపోయారు వాళ్ళు. అప్పుడు సుబుద్ధి అనే శిష్యుడు ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. అదేమంటే, శరీరంలో అతి ప్రధానమైనది శిరస్సు కదా, అందుకే ఈ గాడిద తల నరికి తీసుకుని వెళ్ళి దానికి దహన కర్మలు చేద్దాం. ఈ ఆలోచన అందరికీ బాగా నచ్చి గాడిద తల నరికి మొండాన్ని అక్కడే పారేసి తలను జాగ్రత్తగా మోసుకుపోసాగారు. కానీ గాడిదని నరికేసరికి దాని నెత్తురు, మాంసం చూసి అసహ్యం పుట్టిన శాస్త్రి ఇంకో ధర్మ సూక్ష్మం చెప్పాడు. అదేంటంటే, అన్ని ఇంద్రియాల్లోకి కళ్ళు ప్రధానం గనక గాడిద కన్ను పెకలించి ఆ కన్నుకి దహన సంస్కారం చేద్దామన్నాడు. ఆ గాడిదకి అప్పటికే ఒక కన్ను లేదు కనుక ప్రస్తుతం ఉన్న ఒక్క కన్నునే తీసుకొని గాడిద తలను పక్కనే పారేసి కన్నుకు శవ సంస్కారం చేద్దామని బయలుదేరారు. అలా శిష్యులంతా గోదావరి గట్టుకు చేరారు. ఇంతలో ఎవరో ఎదురయ్యి పరమానందయ్య గారి శిష్యులను చూసి, ఏంటి బాబు ఇలా వెళ్తున్నారు, మీ చేతిలో ఉంది ఏమిటి అని అడిగారు. వెంటనే శిష్యులు పెద్దగా చెప్పారు ఆ వ్యక్తికి, మా దగ్గరున్నది గాడిద గుడ్డు, మేం ఇప్పుడు ఆ గుడ్డికి దహన సంస్కారాలు జరిపించబోతున్నాం. వాళ్ళ మాటలు విన్న ఆ వ్యక్తికి బుర్ర తిరిగిపోయింది. మరొక కథ పేరు మంగయ్య మండపేట ప్రయాణం. పరమానందయ్య శిష్యులు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అందుకే పరమానందయ్య గారు తన శిష్యులకి చాలా జాగ్రత్తగా ఆలోచించి గాని ఏ విషయమూ చెప్పేవారు కాదు. ఒకరోజు రాత్రి పరమానందయ్య గారు తన భార్యతో ఇలా అన్నారు. రేపు ఉదయము మన శిష్యుడు మంగయ్యని మండపేట పంపించాలనుకుంటున్నాడు. వాడు రేపు ఉదయమే బయలుదేరి సాయంకాలానికి తిరిగి వస్తాడు అన్నాడు. అదే సమయానికి నిద్ర పట్టక ఇంట్లోకి వెళ్ళి కాసిని మంచినీళ్లు తాగుదామని వచ్చిన మంగయ్య అనే శిష్యుడికి గురువుగారి మాటలు వినిపించాయి. వెంటనే మంగయ్య ఇలా ఆలోచించాడు. నేను గాని ఇప్పటికిప్పుడే బయలుదేరి మండపేట వెళ్ళి తెల్లారేసరికి తిరిగి వచ్చానంటే గురువుగారు భలే ఆశ్చర్యపడి నా తెలివికి తెగ మెచ్చుకుంటారు. అంతే, ఆ ఆలోచన రాగానే ఇంకా ఆగలేదు. భుజాన కండువా వేసుకొని చేలగట్లకుండా మండపేటకు ప్రయాణం మొదలుపెట్టాడు. అలా అర్ధరాత్రి పూట చేల వెంట వేగంగా వెళ్తున్న మంగయ్యని చూసిన కొందరు రైతులు దెయ్యం అనుకొని పెద్దగా అరిచి అవతలికి పారిపోయారు. కానీ ఇవేమీ పట్టించుకోని మంగయ్య బాణంలా దూసుకుపోతున్నాడు. అలా వేగంగా చేలగట్ల వెంట వెళ్తున్న మంగయ్యకి చేలల్లో ఉంచిన ఒక దిష్టి బొమ్మ తగిలింది. దాంతో మంగయ్య హడలిపోయి, ఓర్నాయనో దెయ్యం బాబోయ్ అని అరిచి క్రింద పడ్డాడు. ఆ తర్వాత ఎలాగో లేచి నుంచొని
ఆంజనేయ దండకం చదువుకుంటూ మళ్ళీ నడక ప్రారంభించాడు. వేగంగా నడుస్తున్న మంగయ్య ఒకచోట కాలు జారి చిన్న నీటి గుంటలో పడ్డాడు. దాంతో ఒంటిపై ఉన్న బట్టలన్నీ తడిచిపోయి బురదగా మారాయి. అయినా సరే పట్టు వదలకుండా నడక సాగించి అర్ధరాత్రి దాటేసరికి మండపేట చేరాడు. కాసేపు ఆ ఊరి గుడి ముందు నుంచొని ఆ గుడిలో ఉన్న దేవుడితో, ఓ దేవుడా, నేను మండపేట వచ్చాను అనటానికి నీవే సాక్ష్యం అని దండం పెట్టి మళ్ళీ వేగంగా నడుస్తూ ముక్తేశ్వరం బయలుదేరాడు. ఇంకా అరగంటలో తెల్లవారుతుందనగా ఇల్లు చేరాడు మంగయ్య. బురద కొట్టుకుపోయిన బట్టలతో ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద వేప చెట్టు క్రింద నుంచున్నాడు. గురువుగారు నిద్రలేచి బయటికి రాగానే తను కనిపించి మండపేట వెళ్ళి వచ్చానని చెప్పి గురువుగారిని ఆశ్చర్యపరచాలని మంగయ్య ఉద్దేశం. దాంతో ఆ వేప చెట్టు క్రింద శిలా విగ్రహంలా కదలకుండా నించున్నాడు. సరిగ్గా అప్పుడే శాస్త్రి అనే శిష్యుడు నిద్రలేచి లఘుశంక తీర్చుకుందామని ఇంకా నిద్రమత్తు వదలకుండానే ఇంటి బయటకు వచ్చి వేప చెట్టుకేసి చూశాడు. ఆ చెట్టు క్రింద భారీ ఆకారము బురద కొట్టుకొని నిల్చొని ఉన్నది. అంతే, ఓ నాయనో, ఇంటి ముందు భూతం నిల్చుంది అని పెద్దగా అరుచుకుంటూ ఇంట్లోకి పరిగెత్తి అందర్నీ నిద్రలేపి ఇంటి ముందున్న భూతం గురించి చెప్పాడు. వీళ్ల గందరగోళానికి పరమానందయ్య గారికి నిద్ర వదిలిపోయి హడావుడిగా శిష్యుల దగ్గరికి వచ్చి, ఏంట్రా, ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అన్నారు ఆందోళనగా. మొదట భూతాన్ని చూసిన శాస్త్రి గురువుగారికి ఇంటి ముందు నిల్చొని ఉన్న భూతం గురించి చెప్పాడు. దాంతో పరమానందయ్య గారు శిష్యుల్ని తీసుకొని వాకిట్లోకి వచ్చి చూశారు. అప్పటికే మంగయ్య చెట్టు క్రింద నుంచి యువతలకు వచ్చేశాడు. బురదతో నిండిన మంగయ్యను గుర్తించి, ఏరా నాయనా, ఏమిటి అవతారం, ఏం ఘనకార్యం చేశావో చెప్పి తగలడు అన్నారు విసుగ్గా. అప్పుడు మంగయ్య, రాత్రి మీరు అమ్మగారితో అన్న మాటలు విన్నానండి అన్నాడు. వెంటనే గురువుగారు, ఏం విన్నావురా అన్నారు మంగయ్యతో. అదేనండి, రేపు ఉదయం మంగయ్యను మండపేట పంపిస్తా అన్నారుగా అన్నాడు మంగయ్య. అయితే దానికి నీ ఒంటి మీద ఈ బురదకి సంబంధం ఏమిట్రా అన్నారు కొంచెం కోపంగా. మరేనండి, మీరు నన్ను ఎలాగూ రేపు ఉదయం మండపేట వెళ్ళమంటారు అని నిన్న రాత్రే బయలుదేరి మండపేట వెళ్ళి వచ్చానండి అన్నాడు మంగయ్య. దాంతో ఆశ్చర్యపడ్డ పరమానందయ్య గారు, ఓరి సన్నాసి, మండపేట వెళ్ళి వచ్చావు సరే, అక్కడ ఏం పని చేసుకుని వచ్చావురా అన్నారు. మంగయ్య వెర్రి చూపులు చూస్తూ, ఏం పని చేసుకురావాలో మీరు చెప్పలేదు కదండి అన్నాడు. దాంతో పరమానందయ్య గారు నెత్తి బాదుకొని, ఓరేయ్ నాయనా వెర్రి మంగయ్య, ఊరు వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి ఏం పని చేసుకురావాలి అన్న ప్రసక్తి లేకుండా ఇలా తెలివి తక్కువగా ఊరికే వెళ్ళి వస్తే సమయము శక్తి దండగే కదా అన్నారు. తాను చేసిన పొరపాటు ఏమిటో అప్పటికీ మంగయ్యకి అర్థం కాలేదు. అప్పుడు పరమానందయ్య గారు మంగయ్యని తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తినటానికి ఏమైనా పెట్టండి, పిచ్చి సన్నాసి, రాత్రంతా నడిచి వచ్చాడు అన్నారు మిగిలిన శిష్యులతో. పరమానందయ్య శిష్యుల కథ మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.